హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి వెబ్ డెవలపర్ కోర్సుకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. లైక్ ఈ కోర్సులో ఏమేమి ఉంటాయి, దీని ఫీ ఎంత ఉంటుంది, దీని యొక్క కోర్సు డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది, అండ్ దీని ద్వారా మనకు ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి, యాన్యువల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా. సో అదర్ దానిలతో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు ముందుకైతే ఉంది, దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఈ వీడియో అనేది 5th వీడియో అనమాట. మనం టోటల్గా 17 కోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. ఈ 17 కోర్సెస్లో ఇది 5th వీడియో. దీనికన్నా ముందు నేను 4 వీడియోస్ అయితే చేశాను. సో ఆ 4 వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్క కోర్సు గురించి అయితే తెలుసుకొని మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేసి అయితే డిసైడ్ అవ్వండి, ఓకేనా. సో దీనికన్నా ముందు మనకేంటంటే టోటల్గా కూడా సో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడే మీకు ఏ ఒక్క అప్డేట్ చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో పైన ఎటువంటి అభిప్రాయం ఉన్నా కూడా సో దయచేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్ నేను నెక్స్ట్ ఏం చేయాలి, సో ఏం మార్చుకోవాలనేసి అయితే తెలుస్తుంది, ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో ఒక డెమో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వేవ్ కంపెనీ మనకేంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి సో ఎలా ఉండాలి ఏంటి అనేసి ఒక ఫ్రీ డెమో అయితే కండక్ట్ అయితే చేస్తుంది. దీంట్లో మీరు కనుక పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే డెమో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వెంటనే క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. వెబ్ డెవలపర్ కోర్స్ అనేది మనకందరికి కూడా తెలుసు, చాలా అంటే చాలా ఫేమస్ అయిన కోర్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ఏమేమి నేర్చుకుంటాము అనేసి బేసిక్గా చూసుకున్నట్లయితే వెబ్ స్ట్రక్చరింగ్ అండ్ హోస్టింగ్ అండ్ HTML, ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్, CSS ప్రాపర్టీస్, కలర్స్ అండ్ ఫాంట్స్. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. CSS ప్రాపర్టీస్ లైక్ కలర్స్, ఫాంట్స్ ఇవన్నీ చేంజ్ చేయడం, అది కూడా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తూ దాన్ని అయితే చేంజ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను ఈ కోర్స్ని అయితే తీసుకున్నాను అనమాట. సో దానికోసం నాకైతే కొంచెం అవగాహన అయితే ఉంది. అండ్ అదేవిధంగా క్రియేటింగ్ HTML ఫార్మ్స్ అండ్ క్రియేటింగ్ వెబ్ అప్లికేషన్స్. సో డైరెక్ట్గా మీరు వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేశారు అంటే మీకు ఒక వెబ్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకైతే ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో అంత మంచిగా అయితే ఈ కోర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఎనీ ఆఫ్ దెమ్, ఓకేనా. సో ఏ స్టూడెంట్ అయినా కూడా దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మీరు ఏ కోర్స్ చేసినా, ఏ కాలేజ్ చేసినా మీరైతే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లైక్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు స్కిల్స్ అనేటివి బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మీకు ఏ కంపెనీ అయినా కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టు లైక్ ఫీ ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో ఈ యొక్క వెబ్ డెవలపర్ కోర్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు బేసిక్గానే లైక్ మినిమం డ్యూరేషన్ అనేది 6 months నుంచి 1 year వరకు అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు కనుక స్లోగా నేర్చుకోవాలి, స్లోగా చేసుకోవాలంటే 1.5 year అయితే పక్కా అయితే పడుతుంది. సో ఇన్ కేస్ ఫాస్ట్ లెర్నర్ అయితే మాత్రం 6 to 1 year ఈ మధ్య గ్యాప్లో అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క టోటల్గా యావరేజ్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది అంటే మినిమం 15,000 ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసరికి 40,000 అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఎందుకు మినిమం మ్యాక్సిమం అంటే సో మినిమం అనేది లైక్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకుంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఆ సర్టిఫికేట్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకైతే ఇక్కడ ప్రైజెస్ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి. 40,000 ఇచ్చే కంపెనీ లైక్ 40,000 ఇచ్చే ఇన్స్టిట్యూట్ వల్ల మనకు కొంచెం బెటర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ ప్లేస్మెంట్స్ అనేటివి కానీ, మనం ఎక్కువగా నేర్చుకోవడం కానీ, ఆ సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ ఎక్కువ ఉండడం కానీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని ద్వారా మనకు గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే సో ఫస్ట్ గ్రోత్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఏ కంపెనీలో అయినా కూడా మీకు ఏంటంటే ఈ వెబ్ డెవలపర్ ద్వారా 20 నుంచి 30% హైక్ అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. యాన్యువల్ రివ్యూ చూసుకున్నట్లయితే సో మీకు 20% నుంచి 30% వరకు అయితే హైక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ప్యాకేజెస్ విషయంకి వస్తే సో దీనికి చాలా అంటే చాలా మంచిగా ప్యాకేజెస్ అయితే ఇస్తారు. బేసిక్గానే లైక్ మినిమం ప్యాకేజ్ అనేది 7 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది పెరిగింది అంటే 100% మీకు అబౌట్ 10 lakhs కూడా రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇది టోటల్గా అయితే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి కోర్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. కింద డిస్క్రిప్షన్లో సో నెక్స్ట్ వే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో వెంటనే మీరు అందరూ కూడా రిజిస్టర్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక బెటర్ కోర్స్ అయితే చెప్తాను, దాన్ని అయితే మిస్ అవ్వద్దండి. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.